మీరు ఈ పాటికి థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటదనమాట. నేను దేని గురించి చెప్తున్నాననేది. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఈ వీడియో కూడా ప్రతి ఒక్కళ్ళకైతే షేర్ చేయండి అనమాట. చాలా మందికైతే యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా షార్ట్‌గా అయితే చెప్పేస్తాననమాట. యాక్చువల్‌గా రీసెంట్‌గా ఏమైందంటే ఇండియాలో కొన్ని మెయిన్ ప్లేసెస్ చోట పెన్స్ అనేవి కొన్ని పడేస్తున్నారనమాట. అవి మనకి చూడడానికి పెన్స్ లానే కనిపిస్తాయి. కానీ యాక్చువల్ పెన్స్ అయితే కాదు. అవి బాంబ్స్ అన్నమాట. సో దాంట్లో పేలుడు పదార్థం అని చెప్పి ఇన్సర్ట్ చేశారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది కూడా ఈ పెన్ వెరైటీగా ఉందని చెప్పని పిక్ చేసుకుంటున్నారు. అలా పిక్ చేసుకుని క్లిక్ చేస్తే అది బాంబు కింద పేలుతుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలీదు. అండ్ ఇది ఎక్కడ నమోదైందంటే ఫస్ట్ బులందర్షర్ పోలీస్ వాళ్ళైతే ఇది సోషల్ మీడియాకి తీసుకొచ్చారు. అండ్ అలాగే అవేర్నెస్ వీడియోస్ కూడా చాలా అయితే చేశారనమాట. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. సో నా వంతు నేను అందరికి తెలియజేయడానికి అయితే ఈ వీడియో ద్వారా ప్రయత్నిస్తున్నాను అనమాట. సో అందరూ తెలుసుకోండి. ఎక్కువగా ఈ పెన్స్ అనేవి క్రౌడెడ్ ప్లేసెస్ లో ఎక్కువగా కనపడ్డాయంట. చాలా మంది దాన్ని తీసుకుని క్లిక్ చేయడం వల్ల చాలా మందికి ఫింగర్స్ అనేవి కోల్పోయారు. అండ్ చాలా మంది ఇంజ్యూర్ అయ్యారు. కొంతమంది చిన్నపిల్లలు అయితే చనిపోయారు అనమాట. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ దాకా అయితే ఈ కారణంగా ఇంజ్యూర్ అయ్యారని చెప్పి పోలీసులు అయితే నమోదు చేశారనమాట. సో అఫీషియల్ గా ఇంకా వాళ్ళని ఎవరిని పట్టుకోలేదు. కానీ వార్తలు ఏమంటున్నాయంటే మేబీ టెర్రరిస్ట్స్ ఏమన్నా ఇండియాలోకి చొరబడి వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఏమన్నా విభేదాల కోసం ఏమన్నా చేస్తున్నారా అని చెప్పనైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎన్ సిల్లీ థింగ్. ఓకేనా? మీకు చూసినంత ఈజీ కాదు. కొన్ని ఏదైనా సరే మీకు డిఫరెంట్ గా కనిపిస్తే అది మాత్రం అసలు పట్టుకోవద్దు. ఓకేనా? కొన్ని గ్రెనేడ్స్ టైప్ లో కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే ఈ సోకాల్డ్ పెన్స్ లాగా కూడా ఉన్నాయి. సో ఏదైనా సరే డిఫరెంట్ గా మీకు క్రౌడెడ్ ప్లేసెస్ లో కానీ బయట కానీ దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని పిక్ చేయొద్దు. దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి అయితే సమాచారం అయితే అందించండి అనమాట. సో ఇది మరీ క్రిటికల్, చాలా క్రిటికల్. కాకపోతే ఇవి మనం అవేర్నెస్ తీసుకురావాలి ప్రతి ఒక్కరిలో కూడా. ఎందుకంటే మెయిన్ గా చిన్నపిల్లలు కానీ లేకపోతే 25 years లోపు వాళ్ళు కానీ ఈజీగా పిక్ చేస్తారు. ఇలాంటివి ఏంటి డిఫరెంట్ గా కనపడింది కదా అని చెప్పని అయితే చూస్తూ ఉంటారు. సో అది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా మారుతుంది అనమాట తర్వాత అనేది. సో అందుకనే ఎప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంఘటనలు అనేవి ఢిల్లీ, గుజరాత్ అలాగే మహారాష్ట్రలో బాగా జరిగాయి అనమాట. సో హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అయితే ఇంజ్యూర్ అయ్యారు. సో ఇది సోషల్ మీడియాలో కానీ బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్. అండ్ చాలా మంది అవేర్నెస్ వీడియోస్ అయితే చేస్తున్నారు. చాలా మందికి రీచ్ అవుతుంది, కొంతమందికి రీచ్ అవ్వట్లేదు అనమాట. సో ఆ రీచ్ అవ్వనోళ్ళకైనా రీచ్ అవుతుంది అని చెప్పి అయితే నేను వీడియో చేస్తాను. మెయిన్ గా అయితే మేజర్ గా ఇష్యూ గురించి పిల్లలకైతే చెప్పండి అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఈజీగా పిక్ చేసేసుకుంటారు కొత్తగా ఏదన్నా కనబడితే. సో జాగ్రత్తగా ఉండండి. పిల్లలకి అవేర్నెస్ ఇవ్వండి. ఈ వీడియోస్ చూపించి ఇలాంటివి వస్తే గనక పట్టుకోవద్దు. ఏ వస్తువైనా పట్టుకోవద్దు. ఒకవేళ డిఫరెంట్ గా కనిపిస్తే గనక అని చెప్పండి అనమాట. సో అది మాత్రం ఇంటికి కూడా తీసుకురావద్దు. సో అదనమాట సంగతి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే అవేర్నెస్ వీడియోస్ కూడా మీ వంతు మీరు క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలానే చేస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుగా అయితే వస్తాయన్నమాట. సో ఇప్పటి వరకు నా వీడియోని చూసినట్టయితే ఒక లైక్ కూడా కొట్టండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో హేట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.